అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఏంటి ధరణి? నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటి ధరణి అది? స్వాతికి పెళ్లి చేసేయాలనుకుంటున్నాను. ఎవరితో ధరణి? ఆ నాయుడికి చెంపదెబ్బవ్వాలంటే వాడు జైలు నుంచి బయటకు వచ్చేసరికి స్వాతికి పెళ్ళైపోవాలి. ఏం చేస్తాడో చూద్దాం. మనమేంటో మన పరపతేంటో వాడికి రుచి చూపించాలి. ఏ విషయాన్నైతే అడ్డం పెట్టుకొని మన కుటుంబాన్ని బెదిరించాలని చూస్తున్నాడో దాన్నే మనం కానిచ్చేసి వాడికి సవాల్ విసిరాలి. వాడికేంటండి మనం భయపడేది? వాడే మనకి భయపడేలా చేద్దాం. ఇక వాడు మనకి వార్నింగ్ ఇవ్వడం కాదు, మనమే వాడికి వార్నింగ్ ఇద్దాం. ధరణి, ఇప్పుడు ఇంత రిస్క్ చేయడం అవసరమా? రిస్క్ ఏంటండి రిస్క్? మన కూతుర్ని కిడ్నాప్ చేసి రివాల్వర్తో బెదిరించాడని తెలిసి కూడా వదిలేస్తామా ఏంటి? ఎంత ధైర్యం ఉంటే మీ మీద చేయి చేసుకుంటాడు? చిన్న పాపను కూడా చూడకుండా చంపేస్తానని ఎలా అంటాడు? పాపమండి, అది ఎంత భయపడిపోయింది మీరు చూశారు కదా. ఆ బాధ వాడు పడాలండి, పడేలా చేద్దాం. ఒక్కొక్కళ్ళు మన పేరు చెప్తేనే వణకాలి. ఇక మీదట మన నీడ తాకడానికి కూడా జాగ్రత్తగా ఉండాలి. దానికి పరిష్కారం స్వాతికి పెళ్లి చేయటమే అంటావా? డెఫినెట్లీ. వాడు మన మీద ఛార్జ్ తీసుకోవడానికి కారణం అదే కదా. ఇది కాక వేరే రూట్ ఏమైనా ఉందేమో ఆలోచిద్దాం ధరణి. ఇంకా దీనిలో ఆలోచనే లేదు అత్తయ్య గారు. నాదంతా స్ట్రైట్ వేలోనే ఉంటుంది. ఇది ఇంకా పాత విషయాలు మర్చిపోలేదనుకుంటా. వెటకారంగా గుచ్చుతోంది. ఇంకా ఈ విషయం గురించి తల బద్దలు కొట్టుకొని ఆలోచించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నిర్ణయం తీసుకున్నాను, దాన్ని అమలు చేస్తాను. త్వరలోనే స్వాతి పెళ్లి జరుగుతుంది. ఇది ఫిక్స్డ్, అంతే. నా కూతురు మీద దీని పెత్తనం ఏంటి? రే, అదెవర్రా? అదెవరంట? నా కూతురు పెళ్లి జరిపించడానికి నిర్ణయం తీసేసుకుందట. ఎవరిని అడిగి తీసుకుంది? అసలు అడిగేవారు లేరనుకుంటుందా? మాట్లాడకు, ఇదంతా నీ వల్లే. అది పెద్ద తోపని నా చేతులు గట్టిపడేసావు. లేదంటేనా అక్కడే 4 పోట్లు పొడిచేసేవాడిని. దెబ్బకు పోయేది, మనకి టెన్షన్ తప్పేది. రే, నువ్వొక్కడివి. ఇలా ప్రతిదానికి ఆవేశపడబట్టే సగం జీవితం జైల్లోనే గడిపేశావు. మాట్లాడితే పొడి చేస్తా, చంపేస్తా అనకూడదురా. మరేం చేయమంటావు? ఏం చేయమంటావు చెప్పు. అది అన్నట్టే చేసేస్తుంది. ఆడెవడో కాళ్ళు కడిగి అక్షంతలేసి వచ్చేద్దామా చెప్పు. కలకాలం సుఖంగా ఉండమ్మా అని దీవించి వచ్చేద్దామా? ఎవడో తెలియని ఓ అమాయకుడి కట్టబెట్టడానికి నా కూతురేమీ అనాథ కాదు. దాని తల్లిని నేనున్నాను, అన్నవి నువ్వున్నావు. మనం ఉండగా మనిష్ట ప్రకారమే దాని పెళ్లి జరగాలి గాని మధ్యలో దాని పెత్తనం ఏంట్రా? అవతల నేను బావగడికి మాట ఇచ్చాను. నాకు మాట పోతే తలపోయినట్టే. సరే, దాని తల తీసే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.